బాగున్నారా? ఈరోజు అయితే మనము ఉగ్గాని చేస్తున్నాం. ఉగ్గానికి కావాల్సింది టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఫ్రెండ్స్, టిఫిన్కి నిన్న వస్తా మా మామూలు తీసుకొచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవిగోండి బొరుగు. ఉగ్గానికి కావాల్సిన పోపు దినుసులు అన్నీ ఇవిగోండి. ఉల్లిపాయలు, ఒట్టిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, పోపు దినుసులు, టమోటా. ఇవిగోండి ఫ్రెండ్స్, నానబెట్టిన బొరుగులు ఇవి. ఫ్రెండ్స్, ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టాం కదా. ఈ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేద్దాం, కరివేపాకు, పచ్చిమిరకాయలు, పోపు దినుసులు, పసుపు వేసుకోండి. పోపు అంతా లైట్గా మగ్గిపోయింది. ఇప్పుడు టమోటా వేసేద్దాం. ఇదిగోండి టమోటాలు, కొద్దిగా ఉప్పు, కారం అన్నీ వేసాము. బొరుగుల తాలింపు లేకి బజ్జీ కాంబినేషన్ పప్పుల పొడి. కానీ మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, చూసేయండి కదా. ఫ్రెండ్స్, పాలు వేసుకుందాం కొద్దిగా. ఫ్రెండ్స్, కొంచెం పాలు వేసినాం. మగ్గిన తర్వాత ఆ బొరుగులన్నీ వేసి కలుపుకుందాము. ఇదిగోండి బొరుగుల తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం మనము. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుండిద్ది బొరుగుల తాలింపు కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలు అయితే వేయలేదు ఫ్రెండ్స్, శనగపిండి లేదని. మామూలుగా పప్పుల పొడి అందజేసాము బొరుగుల తాలింపులకి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చింది ఉగ్గాని, ఉల్లిపాయలు, పప్పుల పొడి దీంతోనే కలిపేసినాము. మా అబ్బాయికి ఇస్తున్నా, చూసి ఎలా ఉందో చెప్తా. సుమంత్, ఎలా ఉంది మామ? బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరి ఎలా ఉంది మామ?